మూవీ చాలా బాగుందండి. చిరంజీవి గారి కామెడీ ప్రీవియస్ ఫిలిమ్స్ లో కొంచెం మిస్ అయ్యాము. ఈ మూవీలో అంతా చాలా బాగుంది. కామెడీ ఏంటి, యాక్షన్ ఏంటి, డాన్స్ అన్ని చాలా బాగా చేశారు చిరంజీవి గారు. బాగా ఎంజాయ్ చేస్తారండి ఫ్యామిలీ ఆడియన్స్. సంక్రాంతికి అంటేనే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే ఫెస్టివల్. సో అందరూ ఈ మూవీకి వచ్చి అలాగే ఎంజాయ్ చేస్తారు. అనిల్ రావిపూడి గారు ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక బ్లాక్ బస్టర్ ఇస్తున్నారు. అండ్ ఆటా సందీప్ గారి కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. హుక్ స్టెప్ ప్రతి మూవీస్ లో సంక్రాంతికి వస్తున్నామని ట్యాగ్ లైన్ కూడా పెట్టుకుంటున్నారు. హిట్ అయిపోతున్నాయి అవన్నీ. సో హుక్ స్టెప్ చాలా బాగా నచ్చింది మాకు. చిరంజీవి అండ్ వెంకటేష్ కాంబోలో వచ్చిన సీన్స్ అన్ని చాలా హైలైట్. లాస్ట్ సెకండ్ హాఫ్ అండి. ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ. అన్ని బాగున్నాయి. నాకు మీసాల పిల్ల బాగా కపుల్స్ బాగా కనెక్ట్ అవుతారు సాంగ్ కి. ఇద్దరు అండి. ఇద్దరు ఎంట్రీ చాలా బాగుంది. ఒక కంబ్యాక్ లాగా అనిపిస్తుంది. చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. సూపర్ ఉంది అండ్ మళ్ళీ రావాల్సిన మూవీ ఇది. సూపర్, అసలు ఎక్స్ట్రాడినరీ. ఇది సంక్రాంతికి మళ్ళీ చూడాల్సిన మూవీ అని చెప్తాను. ఎస్ ఫ్యామిలీ విత్ ఫ్యామిలీస్ తో చూడాల్సిన మూవీ ఇది. డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. అండ్ ఒక్క సీన్ కూడా మీకు అసలు అంటే బోరింగ్ అనిపించదు. అండ్ ఆయన ఇంకా ఏమంటారు, ప్రతి సీన్లో ఆయన ఏమేమి క్యారెక్టర్స్ చేశారు, లైక్ తిండి దగ్గర కానీ సరే, లైక్ సిపిఎల్ క్యారెక్టర్స్ కానీ సరే బాగా చేశారు. అండ్ సాంగ్ వచ్చేసి ఇప్పుడు వెంకిమామ అండ్ చిరు చేస్తారు కదా. సో లైక్ అంటే ఇప్పుడు బాస్ వచ్చేసి స్టెప్స్ అంటేనే బాగా వేస్తారు ఆయన. సో ఆయనకి తగ్గట్టు ఈవెన్ వెంకిమామ కూడా మ్యాచ్ చేశారంటే చాలా గ్రేట్ అండ్ సూపర్ ఫన్నీ. బాగుంది. మళ్ళీ చూడాల్సిన మూవీ సంక్రాంతి విత్ ఫ్యామిలీ. మూవీ మాత్రం చాలా బాగుంది. మన శంకర వరప్రసాద్ టింకుల్ లిటిల్ స్టార్ ఇట్టు కొట్టాడు మెగాస్టార్. అన్ని సీజన్లకు ప్రతి ఒక్క హీరో వస్తుంటాడు. ప్రతి సీజన్ కి ఒకే ఒక హీరో మన మెగాస్టార్. చాలా బాగుంది మూవీ మాత్రం అయితే ఎక్సలెంట్. ముందుగా అంజలి రావుపూడి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మళ్ళీ మా ఆడియన్స్ కోసం మళ్ళీ ఇట్టు కొట్టారు. ఇలా మీరు ఒక్క ఫ్లాప్ లేకుండా మా ఫ్యాన్స్ కోసం ఇంత మంచి సినిమాలు ఇస్తున్నారు. సంక్రాంతికి ఇట్టు కొడుతున్నారు. మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ ఇట్టు కొట్టాలి. అసలు చిరంజీవి గారిని అంత బాగా చూపించారు. వెంకటేష్ గారి ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ల్యాగ్ లేదు. ఫుల్ కామెడీ, ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీ సెంటిమెంట్. కళ్ళకి నీళ్ళు ఇప్పించారు. ఒక వాళ్ళ పిల్లల కోసం తీసుకొచ్చారు. అసలు ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్క ఫ్యామిలీస్, ప్రతి ఒక్కరు మీ డబ్బులు ఖర్చు అయినా సరే మీ ఫ్యామిలీకి ఈ సినిమా ఒక బెస్ట్ మూవీ అని చెప్తాను. చాలా ఎంజాయ్ చేశాను. ఫైట్స్, స్టోరీ, ఎలివేషన్స్. మన అనిల్ రావుపూడి గారు ఒక సాంగ్లో ఎంట్రీ ఉంటుంది, ఏంటి బాసు సంగతి, ఆ సాంగ్లో ఎంట్రీ ఉంటుంది. అనిల్ రావుపూడి గారు చాలా బాగున్నారు. మీ స్టోరీ కానీ, మీరు తీసుకున్న విధానం కానీ, యాక్టర్స్ని ఎవరిని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకున్నారు. ముందుగా హ్యాట్సాప్ అనిల్ రావుపూడి గారు. నిజంగా మీరు కనిపిస్తే మాత్రం మీకు దండేసి నమస్కారం పెడతాను. ఈ ఖచ్చితంగా 2-3 days లో ఖచ్చితంగా ఇట్టు కొట్టేశారు. ఆల్రెడీ వాళ్ళు ఒక్కసారి అనిల్ రావుపూడి ఫిక్స్ అయితే అలా ఉంటుందని చూపించారు. అనిల్ రావుపూడి గారు అసలు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మా కోసం ఇంత హిట్ మూవీ ఇచ్చారు. చాలా బాగుంది. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నయనతార గారు అందరు యాక్టింగ్, లుకింగ్ ఇంత అందంగా ఉన్నారు. నయనతార గారు చాలా బాగున్నారు. వెంకటేష్ గారు చాలా బాగున్నారు. అందరు ఆల్మోస్ట్ అంతా బాగుంది. చాలా ఒక లెవెల్లో చూపించారు మూవీ. చాలా హ్యాపీగా ఉంది. అంటే యాజ్ ఏ కొరియోగ్రాఫర్ గా, యాజ్ ఏ భారీగా నేను చాలా గర్విస్తున్నాను. ఇదే మా డ్రీమ్ అంతే. అన్ని వస్తాయి. ఇంకా మా మీద బాధ్యత పెరిగిపోయింది. మెగా అభిమానుల్లో మా మీద బాధ్యత పెరిగిపోయింది. ఖచ్చితంగా మేమైతే ఫ్యూచర్ లో కూడా డిసప్పాయింట్ చేయం. సో మా మీద పెట్టుకున్న బాస్ నమ్మకాన్ని హ్యాపీ అండి, చాలా హ్యాపీ. బాస్ గ్రేస్ అంతే, ఆయన చేస్తే నో వర్డ్స్ అండి. ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ డ్రీమ్ అది. ప్రతి ఒక్క డాన్సర్ ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి చిరంజీవి గారితో సెల్ఫీ తీసుకుంటే చాలనుకుంటారు. ఆయన కష్టపడే ప్రతి ఒక్కరిని గుర్తిస్తాడండి. మెగాస్టార్ గారు ముందు నుంచి కూడా
కళాకారుల్ని కష్టపడే ప్రతి ఒక్కరిని ఏ మూలలు ఉన్నా మేము ఎక్కడో రీల్స్ చేసుకున్నాం, మమ్మల్ని చూసి మా టాలెంట్ చూసి సందీప్ ఇస్ క్యాపబుల్. నా బాడీ లాంగ్వేజ్ సందీప్ కి బాగా తెలుసు. సో వింటేజ్ చిరంజీవి గారు రావాలంటే సందీప్ కొరియోగ్రఫీ చేయాల్సిందే అని మా మీద పెట్టుకున్న నమ్మకం ఈ రోజు మీ అందరి ఫేసుల్లో, మా అభిమానుల ఫేసుల్లో, మీ మాటల్లో మేము అది ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మీద ఫ్యూచర్ లో రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది. ఇంకా మంచి మంచి స్టార్స్ కి విజయవాడ నుంచి కర్నూలు, నల్గొండ, అది సందీప్, అది మేము కంపోజ్ చేయడము ఒకటైతే బాస్ గ్రేస్ యాడ్ అయింది చూసారా, దానికి నిజమైన బ్యూటీ బాస్ గ్రేస్ యాడ్ అయ్యాకనే వచ్చింది. సో జై మెగాస్టార్ అంతే. కానీ మీరు చిరంజీవి గారి ప్రతి సినిమాలో మీరు పాట కొరియోగ్రాఫ్ చేస్తే బాగుంటుందని ఆడియన్స్ అందరూ కోరుకుంటున్నారు. మెగా అభిమానులందరి కోరిక తప్పకుండా, అంత అదృష్టం. మెగాస్టార్ ఇది మన పండుగ, మన మెగా అభిమానుల పండుగ. ఈ సంక్రాంతికి 2026 సంక్రాంతికి శుభాకాంక్షలు అన్ని అందరికీ. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అండి. మన శంకర ప్రసాద్ గారు, చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే వ్యక్తి వెంకటేష్ గారు నటించిన ఈ సినిమా బ్రహ్మాండమైన సంచలన విజయం సాధించిందండి. పాటలు కానీ, ఫైట్స్ కానీ, సందీప్ మాస్టర్ హుక్ సాంగ్ కానీ, అలాగే భాను మాస్టర్ సాంగ్, మేసాల పిల్ల సాంగ్ కానీ, పోలం విజయ్ గారిది అన్ని సాంగ్లు బాగున్నాయండి. బ్రహ్మాండంగా ఉంది. శశిరేఖ సాంగ్ నాకు బాగా నచ్చిందండి. బ్రహ్మాండ హుక్ సాంగ్ కూడా మామూలుగా లేదు, ఇలా తీశాడు. ఇలా అంటున్నాడు సార్ చిరంజీవి గారు, బ్రహ్మాండంగా ఉంది, మామూలుగా లేదు. గ్లామర్ సూపర్గా ఉన్నాడు. సినిమా ఒక 5 నెంబర్ తర్వాత అంతా గ్లామరస్ ఇందులో బాగా కనబడుతున్నారు. అనిల్ రావుపూడి గారు ఇందులో బాగా చూపించారు. మెగాస్టార్ చిరంజీవి గారిని, వ్యక్తి వెంకటేష్ గారు ఇంట్రడక్షన్ హెలికాప్టర్లో బ్రహ్మాండంగా ఉంది. మామూలుగా ఫ్యామిలీ కామెడీ ఫైట్స్ అన్ని అన్ని సమపాల కొద్దులు విందు భోజనంలా ఉందండి. భీమ్సాన మ్యూజిక్ అదిరిపోయింది, చాలా బాగుందండి సినిమా. సెన్సేషన్ హిట్ అండి. సంక్రాంతి అందరూ థియేటర్లోనే చూసి ఆనందించండి. జై చిరంజీవి, జై సాహు గారు, జై సుష్మిత మేడం, జై అర్చన మేడం, జై అనిల్ రావుపూడి గారు, జై వెంకటేష్ గారు. అని చెప్పాలండి. ఎందుకంటే ట్రైలర్ చూస్తే అలా ఒకలా అనిపిస్తుంది, మొత్తం సినిమా చూస్తే ఇంకోలా అనిపిస్తుంది. సినిమా మొత్తం చూసి అప్పుడు కమెంట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. మాకు ఎక్కడ సీరియల్ లాగా ల్యాగ్ అని, బోర్ అని అట్లా ఏం అనిపించలేదు. సినిమా విజువల్లీ కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ అవన్నీ డైరెక్షన్ అంతా బాగుంది. కాస్ట్యూమ్స్ చిరంజీవి గారి కాస్ట్యూమ్స్ చాలా బాగుంది. సంక్రాంతి విన్నర్ ఎవరమ్మా? ఇంకా ఉన్నాయి సినిమాలు, సో అన్ని చూసాకే మనం చెప్పగలం. సో వన్ వర్డ్ అబౌట్ బాస్ లుక్స్ ఆర్ డాన్స్. అసలు చాలా బాగుంది. ఆయన ఏజ్ మనం మర్చిపోయేలా చేశారు. అసలు ఈయనేనా అన్నట్టు ఉంది. చాలా డ్రెస్సింగ్ స్టెప్ చాలా బాగుంది. ఫస్ట్ ఇంట్రో సాంగ్ ఒకటి ఉంటుంది, అందులో ఫుల్ స్టెప్ చాలా బాగుంది. ట్యూన్ కూడా చాలా బాగుంది. అండ్ వెంకటేష్ గారు, చిరంజీవి గారు కలిపి వేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం హైలైట్. ఎవరు డామినేట్ చేశారు? అట్లా లేదు, బాస్ ఈజ్ బాస్, వెంకీ ఈజ్ వెంకీ. సో ఇద్దరు హ్యావ్ దేర్ ఓన్ యూనిక్ స్టైల్. అనిల్ రావుపూడి గారి స్క్రిప్ట్ బాగుంది. మంచి ఎంటర్టైన్మెంట్ యాజ్ యూజువల్. చిరంజీవి గారి గ్రేస్ అయితే అల్టిమేట్. అసలు ఇద్దరు వెంకటేష్ గారిది, చిరంజీవి గారి మిక్సింగ్ అసలు సంక్రాంతి అదిరింది అయితే సాంగ్ అయితే మాత్రం సూపర్. మేసాల పిల్ల సాంగ్ అల్టిమేట్. ఫుల్ టైం అసలు హైలైట్ అనిపించింది. సాంగ్స్ గ్రేస్, చిరంజీవి గారి గ్రేస్ ఆల్వేస్ అది సూపర్ అబ్బది. సో మంచి ఎంటర్టైన్మెంట్, ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్. అవును, 100% ఆ క్రేజీ కామెడీ అలాగే కంటిన్యూ అవుతుంది. F2 దగ్గర నుంచి అది రెగ్యులర్గా జరిగేది. అది అనిల్ రావుపూడి గారి థీమ్ అయితే ఏదైతే ఉందో అది మాత్రం కంటిన్యూ అయింది. ఈసారి లిటిల్ బిట్ డిఫరెంట్గా కొద్దిగా చిరంజీవి గారి గ్రేస్ అది స్పెషల్గా యాడ్ అయింది. కొత్తగా ఉంది, 100% కొత్త. హీరోయిన్ స్కోప్ ఉంది, బట్ ఆల్వేస్ డామినేషన్ అయితే ఉంటుంది కదా. 100% నయనతార గారి డామినేషన్ అంత ఏం కాదు, కానీ చిరంజీవి గారిది, వెంకటేష్ గారిది వచ్చిన తర్వాత ఇదంతా ఫేడ్ అయిపోతుంది. ఎలా అనిపించింది? మ్యూజిక్ సూపర్, మ్యూజిక్ అల్టిమేట్. మీసాల పిల్ల సాంగ్ అయితే మాత్రం అల్టిమేట్. సంక్రాంతి అదిరిన సాంగ్ అయితే సూపర్. మూవీలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? నచ్చిన పాయింట్ ఫుల్ మెయిన్ ఎంటర్టైన్మెంట్. అండ్ సాంగ్స్ అయితే మాత్రం సూపర్, మల్టిపుల్ అసలు స్టెప్స్, హుక్ స్టెప్స్ కానీ ఇవన్నీ అల్టిమేట్ ఉన్నాయి. చిరంజీవి గారి వెంకటేష్ గారి కాంబో అనిపించింది స్క్రీన్. అది ఇంకా చెప్పకర్లేదు, దాని గురించి అయితే అసలు మాటలు లేవు. నిజంగా వాళ్ళిద్దరు ఆ సాంగ్ అయితే మాత్రం సంక్రాంతి అదిరిన సాంగ్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది. ఈ సంక్రాంతికి హిట్ కొట్టారని చెప్పచ్చా? 100% ఇది సూపర్ డూపర్ హిట్. ఎలా మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రతి ఒక్క జోక్ ఇట్ ఇస్ రియలీ నైస్. అండ్ సాంగ్స్ కానీ ఏదైనా కానీ ఇట్ ఈస్ ఫుల్లీ ఎంటర్టైనింగ్. ఏదైనా ల్యాగ్ కానీ లైక్ స్టోరీ ల్యాక్ అవుతుంది అన్నట్టు ఉండదు. ఇట్ ఈస్ ఫుల్ ఎంటర్టైనర్. స్టోరీ లైన్ కూడా మీకు అర్థమవుతున్నట్టు ఫ్లోలో వెళ్తుంది. ల్యాగ్ ఇంత ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కూడా బాగుంటాయి. మీమ్స్ కూడా చాలా బాగా యూస్ చేశారు. ఇట్ ఈస్ ల్యాండ్స్. ఇప్పుడు ఇద్దరిది, వెంకటేష్ గారిది ఇంకా చిరంజీవి గారిది, ఇద్దరు మీమ్స్ యూస్ చేసుకున్నారు. ఇట్ ఈస్ అ ఫుల్ బ్యాంగర్. ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. ప్రతి నిమిషం ఏదో ఏంటి జోక్ అన్నట్టు ఉండదు. ఇట్ ఈస్ ఫుల్ ఎంటర్టైనింగ్. యూ అండర్స్టాండ్ ద జోక్స్.
ఇట్ ఇస్ రియలీ నైస్ ఫుల్ ఫ్యామిలీతో టైం ఎంత ఉంది వెంకటేష్ కి? స్క్రీన్ టైం చాలా ఉంది. సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది బట్ యూ గెట్ టు సీ ద డైనామిక్స్ బిట్వీన్ చిరంజీవి అండ్ వెంకటేష్ గారు యాజ్ ఇన్ దే రోల్స్. సో నీకు చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. అలా బాండ్ డెవలప్ డాన్స్ ఇంకా ఫైట్ డామినేట్ కాదండి, ఈక్వల్ గా చూపిస్తారు. ఇట్స్ అ ఫ్రెండ్షిప్ బాండ్. సో మీకు ఆ ఫ్రెండ్షిప్ బాండ్ లైక్ బయట ఎలా చూస్తామో వాళ్ళిద్దరిని యాజ్ హీరోస్ యాజ్ యాక్టర్స్ అలా నాకు అనిపిస్తాయి. ఇట్ ఈస్ రియలీ స్పెషల్ టు సీ దట్ బాండ్ ఆన్ స్క్రీన్ ఇస్ వెల్. ఆ రకంగా ఫ్యామిలీ ఎమోషన్స్ రియలీ గుడ్ అండి. ఎక్కడ లైక్ ఓవర్ చేస్తున్నారు ఏంటి ఆర్ లైక్ చాలా లైక్ మెలో డ్రామా లాగా అయిపోయింది అన్నట్టు ఉండదు. ఇట్ ఇస్ పాయింట్ ఆన్ ఎక్కడి వరకు చూపించాలో కరెక్ట్గా చూపిస్తారు. ఇట్ ఈస్ రియలీ నైస్. ఫుల్ ఆన్ ల్యాగ్గా ఏంటి సినిమా అన్నట్టు ఉండదు. ఇట్ ఈస్ రియలీ గుడ్ ఫన్ ఎంటర్టైనర్ ఫర్ సంక్రాంతి. సంక్రాంతికి వస్తున్నాడు హిట్ కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. అంతే, సంక్రాంతికి వచ్చారు కొట్టారు అని అనుకుంటున్నాను. ఇట్ ఈస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫుల్ ఆన్, అందరు వెళ్ళి చూడొచ్చు. అండ్ ఈ సంక్రాంతి అయిపోయే లోపల బాగా ఆకట్టుకుంటాయి ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఫ్యామిలీ అనే ఎమోషన్ ఒకటి ఉంటుందండి, అది చాలా క్యాప్చర్ చేస్తుంది మనుషుల్ని. బట్ లైక్ యంగర్ జనరేషన్స్ నాలాంటి వాళ్ళు వెళ్ళి చూసే వాళ్ళు కూడా దీస్ మీమ్స్ అన్న ఏదైనా ఇట్ ఎంటర్టైన్స్ us. Like for example ఆ కుందవదన that meme, just wow on a meme, they use it in places you don't expect. So uses in తీరు టైమింగ్ కానీ ఆ సీన్లో ఎస్పెషల్లీ ఆ సీన్కి రిలేట్ అయ్యి కదా ఇట్స్ రియలీ నైస్. చిరంజీవి గారు లుక్ యాక్చువల్లీ ఆసమ్. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు బీ దట్ గుడ్ బట్ చాలా బాగా కనిపిస్తున్నారు, అసలు చాలా యంగ్గా కనిపిస్తున్నారు అండ్ సూపర్. అసలు హీ లుక్స్ అమేజింగ్. ఐ పర్సనలీ లైక్ వచ్చాం సంక్రాంతికి ఏంటి సంగతి అద్రగొడదాం సంక్రాంతి. ఐ రియలీ లవ్ దట్ సాంగ్ అండ్ ఫుల్ నేను PCXలో చూసాను కాబట్టి ఇట్ ఈస్ రియలీ అమేజింగ్. ఆ పెద్ద స్క్రీన్లో ఇద్దరు అసలు వెంకీ మామ ప్లస్ చిరంజీవి అద్దరు కొట్టేశారు. అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ.